నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీకు thumbnailలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మా అబ్బాయి ఫోటోషూట్ని అయితే నేను ఒక థీమ్తో క్రియేట్ చేసి ఫొటోస్ అనేవి తీశాను. ఆ థీమ్ ఏంటి అంటే ఆల్రెడీ మీ thumbnailలో చూశారు, బీచ్ థీమ్ అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టు నేనైతే ఆ థీమ్ని క్రియేట్ చేశాను. అండ్ ఆ థీమ్లో యూజ్ చేసినవన్నీ కూడా ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను వచ్చేసి ఈ వాల్కి పెయింటింగ్ అనేది చేశాను. సో ఇది కొంచెం ఇంకా ఎలివేట్ చేసింది ఆ థీమ్ని. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేయకుండా మీరైతే వీడియోలోకి వెళ్ళిపోండి. అండ్ ఆ థీమ్ని ఎలా ఉందో చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్లెయిన్ వాల్ పైన స్కై ఇంకా వాటర్ అనే ఒక థీమ్ని క్రియేట్ చేయబోతున్నాను. ఇందుకు నేను తీసుకున్న కలర్స్ బ్లూ, వైట్, అంటే లైట్ బ్లూ, వైట్ అండ్ లైట్ గ్రీన్. సో స్కైకి వచ్చేసి బ్లూ అండ్ వైట్ మిక్స్ చేశాను. వాటర్కి వచ్చేసి స్కై బ్లూ, వైట్ అండ్ గ్రీన్ 3 మిక్స్ చేశాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఎలా వస్తుంది అనుకున్నాను, బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ కింద నేను శాండ్ కోసం ఇక్కడ చూపిస్తున్నట్లుగా శాండ్ కలర్లో ఉన్న ఒక బెడ్షీట్ని ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది ఒక్కటే నేను బయట నుండి తీసుకుంది. ఇంకా వీడికి యూజ్ చేసిన గాగల్స్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మనకి బీచెస్ దగ్గరలో కోకోనట్ ట్రీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. బట్ కోకోనట్ లీవ్స్ యూజ్ చేస్తే మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అవే కనిపిస్తాయి. నేను కోకోనట్ లీవ్స్లా ఉండే ఒక షో ట్రీ యొక్క లీవ్స్ని యూజ్ చేశాను. సో అవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నట్లుగా అంబ్రెల్లా యూజ్ చేశాను. బికాస్ మీరు మోస్ట్లీ బీచెస్లో ఇవి చూస్తూ ఉంటారు కదా, అంటే అవి వేరే ఉంటాయి. సో దానికోసం నేను ఇక్కడ అంబ్రెల్లానే యూజ్ చేశాను. అండ్ మనకి ఇక్కడ హ్యాట్ అంటే వాడికి పెట్టలేను, బట్ అక్కడ ఉంటే ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది. బీచ్ హ్యాట్ అంటే బీచెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో అందుకోసం ఇంకా కోకోనట్ అయితే ఖచ్చితంగా బీచెస్లో కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటారు. సో దానికోసం కోకోనట్. అండ్ అలాగే సో వీడికి 4 months ఫినిష్ అయ్యి 5 స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ ఫోటోషూట్ తీసాను కదా. సో 4 అని రాయకుండా ఇండైరెక్ట్గా ఐమ్ ఆన్ మై వెకేషన్ నెంబర్ 4 అని పెట్టాను. అండ్ అలాగే క్యాక్టర్స్ ఇంకా అక్కడ ఇద్దరు కూర్చున్నట్లుగా పెట్టాను. అంటే నార్మల్గా బీచెస్లో కొన్ని బీచెస్లో మనకి అలాంటి టేబుల్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. బీచెస్లో మోస్ట్ ఓవర్ మ్యాట్స్ వేసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉంటారు కదా. సో నేను ఇక్కడ ఒక బెడ్షీట్ని అయితే మ్యాట్ లాగా యూజ్ చేశాను. అండ్ అలాగే ఏంటంటే ఈ కలర్ స్టోన్స్ అనమాట. ఇవి ఇంతకుముందు మా ఇంట్లో ఉండే, అవి యూజ్ చేశాను. అని చెప్పినట్టుగా ఈ గాగుల్స్వి ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ మనకి సన్లో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు కదా. సో నేను సన్ స్క్రీన్ కాకుండా మా దక్షుకి యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ని అక్కడ పెట్టాను. అండ్ అలాగే ఇయర్మఫ్స్ ఏదో అలా యూజ్ చేస్తే మేబీ మంచి ఫీల్ వస్తుంది బీచ్ అనేసి ఇయర్మఫ్స్ యూజ్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ మనకి సీ ఫిషెస్ కొన్ని స్టార్ షేప్లో ఉంటాయి కదా. సో దానికోసం నేను ఇక్కడ నా క్రియేటివిటీని అయితే వాడాను. ఏంటి అంటే గోధుమ పిండితో వాటిని తయారు చేశాను. ఎలా అని చాలా ఆలోచించాను. లాస్ట్కి నాకు ఈ ఐడియా వచ్చింది. ఫైనల్లీ మన లుక్ వచ్చేసి ఇలా ఉండింది. చాలా సూపర్గా ఉండింది. ఇదంతా ఫైనల్గా రెడీ అయ్యేసరికి నిజంగా బీచ్లో తీసినట్టుగా ఉన్నాయి పిక్స్ అయితే వచ్చేసి. అండ్ వీడియోస్ కూడా నేను యాడ్ చేశాను. వాడిని అందులో పడుకోబెట్టి వాడు ఆడుతున్నప్పుడు మేము ఫొటోస్ తీస్తున్న వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేశాను. చూసేయండి. మీకు ఎలా ఉండింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో వీడియో చూసారు కదా, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు రావట్లేదు అనేసి. సో ఎలాగూ ఒక మంచి థీమ్తో ఫోటో అయితే తీస్తున్నాం కదా, ఫొటోస్ తీసాం కదా, సో దాన్ని మనం వీడియో లాగా చేసి మీ అందరితో షేర్ చేసుకుంటే మేబీ మీకు యూస్ఫుల్ అవుద్ది అండ్ ఒక మంచి కంటెంట్ ఇచ్చిన వీడియో అవుతుందని చెప్పేసి ఈ వీడియోనైతే నేను క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాము, బట్ పోస్ట్ అవ్వడానికి టైం పట్టవచ్చు, ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కదా. సో కొంచెం బిజీగా ఉంటే లేట్ అవుతుందేమో, లేదంటే ఇమీడియట్గా వస్తుంది. యాక్చువల్లీ మా అబ్బాయి బర్త్డే వచ్చేసి December 20, సో 2023. ఈ April 20కి 4 months కంప్లీట్ అయ్యి 5 స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో సీజనల్ థీమ్తో అయితే క్రియేట్ చేసాం. సమ్మర్ కదా, సో సమ్మర్లో బీచెస్కి ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి సో బీచ్ థీమ్ని అయితే క్రియేట్ చేసి ఫోటోషూట్ అయితే తీసాము. సో చూసారు కదా, వీడియో మేబీ చాలా మందికి నచ్చుంటుంది. ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video.